మామిడి ఇది మనకి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో దాదాపుగా 5.5 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి జరిగింది. ఇదంతా ప్రాసెసింగ్ రకమే. గత సంవత్సరం ఎవరైతే ఈ ప్రాసెసింగ్ చేసినటువంటి ట్రేడింగ్ కంపెనీలు కానీ అదేవిధంగా బయ్యర్స్ కానీ విపరీతంగా కొని స్టాక్ ఉండిపోయాయి. దీనివల్ల ఈ సంవత్సరం కొనడానికి ఇబ్బంది పడుతున్నారు. దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ట్యాక్సెస్ విపరీతంగా పెంచడం వల్ల అనేక ఇబ్బందులు వచ్చాయి. దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే ఈ సంవత్సరం మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతిరోజు మీడియాలో వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది. ఈ సంవత్సరం మామిడి కొనే పరిస్థితి లేదు, 6 రూపాయలకి 7 రూపాయలకు అడుగుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉందని చాలా మంది రైతులు ముఖ్యమంత్రి గారి దృష్టికి మా దృష్టికి తీసుకొస్తే ఏదైతే ఈ 5.5 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఉందో దాన్ని ఈవేళ ముఖ్యమంత్రి గారి సమీక్షలో స్పష్టంగా మేము నిర్ణయం తీసుకున్నాం. తప్పనిసరిగా 12 రూపాయల కంటే ఒక పైసా తక్కువ రాకూడదు. ఇప్పటికే ఏవైతే ట్రేడింగ్ కంపెనీలతో ప్రాసెసర్తో మాట్లాడాం, మేము ఆ రేటుకి కొనలేమండి, ఎట్టి పరిస్థితుల్లో మేము 7-7.5 కంటే ఎక్కువ మేము కొనలేమని స్పష్టంగా చెప్పారు. అయినా సరే మేము ఒక డెసిషన్ తీసుకున్నాం. కంపల్సరీగా ట్రేడింగ్ కంపెనీలు ప్రాసెసర్స్ 8 రూపాయలకు కొనాలి, పూర్తిగా వారి బాధ్యత తీసుకోవాలి. మిగిలినటువంటి 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. అంటే ఒక కేజీ 12 రూపాయలకి తక్కువ లేకుండా మన దగ్గర ఉన్నటువంటి 5.5 లక్షల మెట్రిక్ టన్నులు మామిడిని కొనాలని చెప్పి నిర్ణయం చేశాం. కేజీకి 8 రూపాయలు ప్రాసెసింగ్ కంపెనీ వాళ్ళు, ట్రేడింగ్ వాళ్ళు ఇస్తారు. మిగిలినటువంటి 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రైతుల అకౌంట్కి ఇవ్వడానికి నిర్ణయించాం. అయితే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా రైతులు, ట్రేడింగ్ కంపెనీలు, ప్రాసెసర్స్ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కలగూర గంపలాగా అంతా మేమే తెచ్చాం, ఇక్కడి నుంచి వచ్చిందంటే దీనికి మంచి విధానం కాదు. మేము కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాం. స్పష్టంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే కంపెనీ వాళ్ళు 8 రూపాయలు ఇస్తారు, మేము 4 రూపాయలు ఇచ్చి తప్పనిసరిగా మామిడినంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనడానికి సిద్ధపడింది. దీనికి 100 నుంచి 150 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. అంటే ఎప్పుడూ లేదు, ఒక పంట ధర తగ్గేటప్పుడు ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి రైతుకు నష్టం లేకుండా కొన్నటువంటి పరిస్థితి ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఈరోజు నల్ల బెర్లీకి కానీ ఈరోజు మామిడికి కానీ ఒక నిర్ణయం తీసుకున్నాం. కోకో ధరలు బాగా పతనమయ్యాయి. 5-6 సార్లు మీటింగ్ పెట్టాం, సెక్రటరియట్లో పెట్టాం, మా ఆఫీసర్స్ పెట్టారు, నేనే సోయానా ఏలూరు వెళ్ళి కూడా మీటింగ్ పెట్టాం. రైతులందరితో మాట్లాడాం. 450 రూపాయల కంటే ఒక పైసా కూడా మేము ఎక్కువ ఇవ్వలేం, ఎక్కువ ఇచ్చి కొనలేమని వాళ్ళు స్పష్టంగా చెప్తే మేము కంపెనీ వాళ్ళకి చెప్పాం, మీరు 500 కొనండి, మీరు ఒకవేళ ఇవ్వలేకపోతే ఆ 50 రూపాయలు మేమే ఇస్తామని చెప్పి ఏదైతే ఆ 50 రూపాయలు కూడా ఇంతవరకు కోకో 465 మెట్రిక్ టన్నులు ఇంతవరకు కొనుగోలు చేశారు కంపెనీలు. మిగిలినటువంటి 745 మెట్రిక్ టన్నులు ఉంది. ఈ 745 మెట్రిక్ టన్నులు కూడా 500 రూపాయలకు ఒక పైసా తక్కువ లేకుండా అన్ని కొనమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. కొంటున్నారు. కంపెనీ వాళ్ళు 450 ఇస్తే మేము ఒక 50 రూపాయలు రైతులకు ఇచ్చి దానికి ఒక 10.5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంటర్ఫియర్ అయి కోకోను కూడా ఈరోజు రైతులకి నష్టం లేకుండా చేస్తున్నాం. అయితే ఈ సంవత్సరం నుంచి కోకో రైతులకు కూడా కోరుతున్నాం, మీరు విత్తనాల నుంచి మొత్తం అన్ని కూడా చక్కగా చూసుకోవాలి, మంచి విత్తనాలు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్వాలిటీ తప్పనిసరిగా, తప్పు రైతులు కాదు, ఇంతవరకు కంపెనీలు కూడా క్వాలిటీ అడగలేదు. ఏది ఉంటే అది రాత్రి పగలొచ్చి మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. ఈ సంవత్సరం ప్రాబ్లం వచ్చేసరికి క్వాలిటీ చూస్తున్నారు కాబట్టి దీనివల్ల ఒక సమస్య వచ్చింది. ఇక నుంచి మేమే రైతులకి ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టి ఇటువంటి విత్తనాలు బయట ఉన్నాయి తీసుకొచ్చి క్వాలిటీ కూడా మెయింటైన్ చేసి తప్పనిసరిగా రైతుకి ఈసారి నుంచి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఈ 3 పంటలే కాదు, ఏ పంట అయినా సరే ఇటువంటి సమస్య వస్తే ఇమీడియట్గా మనమే ముందుండి రైతుకి నష్టం లేకుండా చేయవలసినటువంటి బాధ్యత ఉందని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఏ పంటకైనా సరే
మనకి తప్పనిసరిగా క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ ఉంటే ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు వస్తున్నాయి. క్వాలిటీ లేకుండా మనం ధరలు అడిగినా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి తప్పనిసరిగా రైతులకి చైతన్యపరిచి ట్రైనింగ్ ఇచ్చి ఈ విషయాలన్నింటి మీద నిష్ణాతులైనటువంటి కొంతమంది వ్యక్తులకి కోకోలో నిష్ణాతులైనటువంటి వారు ఉన్నారు, క్వాలిటీ మెయింటైన్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఏ విధంగా ఎక్కువ క్వాలిటీ వస్తుందో అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు. అటువంటి ప్లేయర్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి వాళ్ళ ద్వారా రైతులకి చైతన్యపరిచి తప్పనిసరిగా క్వాలిటీ పెంచే విధంగా కూడా ఈ సంవత్సరం నుంచి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు ఏదైతే ఈ 3 పంటలకి రైతులు ఆందోళన చెందుతున్నారు, ఈ ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. తప్పనిసరిగా ఈ 3 పంటలకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బేర్ చేసి కొంటామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాను.